నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒత్తిళ్లను అధిగమిస్తూ భాగస్వామ్యాన్ని బలపరుచుకున్న భారత్ రష్యా. వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ప్రకటన. భారత్ రష్యా మైత్రి 8 దశాబ్దాలుగా ద్రోణక్షేత్రంలా ఉందన్న మోదీ. ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న పుతిన్. 5వ రోజు 1000కి పైగా ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు రద్దు. సాధారణ స్థితికి చేరేందుకు 10 రోజులు పడుతుందన్న ఇండిగో సీఈఓ. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన కేంద్రం. సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధన ఎత్తివేత. వరంగల్ విమానాశ్రయ పనులను మార్చి చివరికల్లా ప్రారంభిస్తామన్న సీఎం. నర్సంపేటలో 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఓయూ అభివృద్ధి పనుల్లో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం. వర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంకు అధికారుల వివరణ. మధ్యతరగతి ప్రజల కోసం త్వరలోనే సొంత ఇంటి పథకం. 3 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇల్లిస్తామన్న పొంగులేటి. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ. గృహ వాహన రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం.